మీ ఓటును ఓడించాలని భారీగా బోగస్ ఓట్ల చొప్పింపు. ఏంటి తెలుగు తగిలయ్యా. 25,820 ఓట్లు పరిశీలిస్తే 4.88% అక్రమాలు, అవకతవకలు, లోపాలే. ఇది వీళ్ళ ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలంట. మృతులు, వలస వెళ్లిన వారి పేర్లు కొనసాగింపు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈనాడు బృందాల క్షేత్రస్థాయి పరిశీలన. ఓటంటే చైతన్యం, ఓటంటే పోరాటం. ఈ ఉపోద్ఘాతానికి అడ్డు అదుపు ఉండదన్నమాట. ఓటంటే ప్రజాస్వామ్య ఆరాటం, అభివృద్ధి నిరోధకులపై ఇది ప్రజా ఆయుధం. జనాల తలరాతను రాసేది ఇదే, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఇదే. అలాంటి వజ్రాయుధాన్ని వంచాలని, జన చైతన్యాన్ని నిర్వీర్యం చేయాలని, 5 కోట్ల ఆంధ్రులను వెర్రివెంగలప్పలను చేయాలని, ప్రజా తీర్పును తమకు అనుకూలంగా మార్చుకోవాలని కంకణం కట్టుకున్నాయి కొన్ని అరాచక శక్తులు. అందుకు వారెంచుకున్న ఆయుధం బోగస్ ఓట్లు. ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అంతులేని అక్రమాలు, అవకతవకలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అసలు ఈడెవడు క్షేత్రస్థాయి పరిశీలన చేయని బాగానే ఉంది, రిపోర్టింగ్ చేయడం వరకు బాగానే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అయింది. ఇదే మీ చెంచా నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ, జనసేన నేతలు మూకుమ్మడిగా కమ్యూనిస్టులతో కలిసి బోగస్ ఓట్ల ఏరువేతకు సంబంధించి అప్లికేషన్ పెట్టిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు, బోగస్ ఓట్లు ఏరేయాలని చెప్పి రిక్వెస్ట్లు పెట్టిండ్రు. మరి వీటన్నింటి నడుమ ఈ కథనం దేనికి సంకేతం అంటే, రేపు ఒకవేళ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎట్లాగో ఒక ఆప్షన్ ఉంటుంది కదా. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిర్రు, దొంగ ఓట్లు గుద్దుకున్నారని చెప్పి ఎట్లయితే చెప్పిర్రో దానికోసం రాసుకున్న కథనం అనమాట ఇది. ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు? గతంలో ఇదే బోగస్ ఓట్లకు సంబంధించి 2019 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఆ చంద్రబాబు నాయుడు చేసిన చిల్లర రాజకీయంతోన డాటా థెఫ్ట్ కింద ఇట్లా అంటే ఎన్ని రాళ్ళైనా వేస్తారు అన్నట్టుగా. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది మీరే, మళ్ళీ ప్రజాస్వామ్యం పాడవాడేది మీరే. కొంచెం మారండి, జనాలు అప్డేట్ అయినరు.